ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఈరోజు మనందరము కూడా సజీవులుగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. మరి ప్రత్యేకంగా ఆయన నీ సన్నిధిలో మేము వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకుంటున్నాం. మీ ఆత్మను దయచేయండి. సత్యమును గూర్చి ప్రభువా మేము ఆలోచన చేయడానికి, నిన్ను మెప్పించగలిగిన భక్తి చేయడానికి కావలసిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నీ యొక్క సహాయముతో మేము నీ యొక్క బిడ్డలుగా జీవించడానికి ఈ వాక్యము ద్వారా మరికొన్ని విషయాలు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అయితే మనము ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, లేదంటే ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరైనా సరే, వారు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే, వారు ఎక్కువగా తరచుగా వినే మాట ఏంటంటే, డాక్టర్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి, మీకు పలానా రోగం రావడానికి, లేదంటే మీకు పలానా సమస్య రావడానికి కారణం ఇదే అని అత్యధికంగా డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఈ యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, వాటిలో వీటిలో విపరీతంగా ఎవరికి వారే డాక్టర్లు అయిపోయి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా వారి యొక్క అనుభవాలను బట్టి, లేదంటే వారికి తోచిన దాన్ని బట్టి, లేదంటే ఇక్కడ నెట్లో వెతికిన దాన్ని బట్టి వాళ్ళే ఒక డాక్టర్ లాగా, ఎటువంటి అధికారము లేకపోయినప్పటికీ విపరీతంగా వారు రీల్స్ చేస్తున్నారు, వాళ్ళు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. చాలామంది వీటిని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఎప్పటికీ కూడా ఆ స్ట్రెస్ నుండి, ఆ ఒత్తిడి నుండి వారు బయటకు రాలేకపోతున్నారు. అనేకమైన అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. మనం ఒక విషయాన్ని గనక బైబిల్ గ్రంథములో గనక ధ్యానించినట్టయితే, ఒకసారి మీ అందరూ కూడా వాక్యము, మరి బైబిల్ మీ అందరి దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. అవకాశం ఉన్న మట్టుకు, అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కదా, అవకాశం ఉన్నవారు మాత్రము ఒకసారి ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 15వ వచనం కనుక మనం చూసినట్టయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనలో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్టయితే, దేవుని యొక్క కుమారుడిగా మనకు యేసుక్రీస్తు వారిని మనం విశ్వసిస్తున్నాం, మనం ఆయన ఆరాధిస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన మనలాంటి ఒక మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా ఈ భూమికి వచ్చాడన్న సంగతి మనకు తెలిసిందే. మనతో పాటు ఆయన సహానుభవం కలిగినవాడు అయినప్పటికీ కూడా ఆయన మరి పాపము లేనివాడిగా కనిపిస్తున్నాడు. సహానుభవం అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే. మనము ఎటువంటి శోధనలో గురవుతున్నామో, ఎటువంటి దిగులు, ఎటువంటి చింత మనం కలిగి ఉన్నామో, ఆ యొక్క పెయిన్ కానీ, ఆ పరిస్థితులు కానీ ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయన కూడా అనేకమైన వాటిని అనుభవించిన వ్యక్తే. అయితే ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. నేనిప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. అయితే ఈ విషయం గురించి నీవు మొదటిసారిగా వింటున్నప్పుడు, లేదంటే నువ్వు వేరే మతానికి చెందిన వ్యక్తివైనా అయ్యుండొచ్చు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఈ క్రిస్టియన్స్ అందరూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, ఈ పాస్టర్లకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఇవే చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పేసి గుడ్డిగా మేమేదో బ్లైండ్గా వెళ్ళిపోతున్నట్టు ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చి, వీళ్ళు గొర్రెలు, గొర్రె మందలు ఎలాగే ఉంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మాట నేను నీతోనే చెప్తున్నాను. ఒకసారి ఆలోచన చెయ్యి. మతాల గురించి పక్కన పెట్టేసాయి. ఒక మనిషి తాను దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు, అంటే సృష్టికర్త అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఆయన చేరుకోవాలి అని నీవు ఆశపడినట్టయితే, ఈ భూమి మీద నీవు జీవించే విధానము మరి ఆ సృష్టికర్తను చేరుకునే విధంగా ఉండాలి. అంటే అటువంటి జీవన శైలి నీలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అయితే ఒకసారి పరిశీలన చేసుకో. నీవు ఎవరిని ఎక్కువగా ఇష్టపడ్డా సరే, లేదంటే పలానా మతంలో పలానా వ్యక్తి ఉన్నాడు, ఈ మతంలో ఈ వ్యక్తి ఉన్నాడు అని నువ్వు ఎవరినైనా తీసుకో. కానీ నేను నా వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసి పరిశోధించిన దాని ప్రకారము యేసుక్రీస్తు వారి కంటే గొప్ప మాదిరి
ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు అటువంటి మాదిరి చూపించిన వారు లేనే లేరు. కాబట్టి నేను ఆయన్ను మాదిరిగా తీసుకున్నా. నీకు కూడా ఆ ఛాలెంజ్ అనమాట. అయితే నాకు తెలిసిన కథల్లో ఒక కథ చెప్తాను మీకు. ఒకానొక వ్యక్తి, మరి ఆయన పెద్ద పేరుగాంచిన స్వామీజీ, చాలా పెద్ద పేరుగాంచిన స్వామీజీ. ఆయనతో ఒక గొప్ప సమూహము నేటికి వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా మరి ఆయన పేరుతోనే ఆ సమూహాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు. దేనికైనా సరే ఆయన చెప్పగలడు. ఒకానొకసారి సంస్థానంలో మరి ఒక రాజుగారు, ఒక రాణిగారు మరి ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట వీరికి ఎప్పుడు కూడా. సో మరి అష్టావధానం అని ఇలా చాలా రకాలు ఉంటాయి. వాటన్నిటి గురించి చెప్పడం కాదు కానీ, సో ఈయన ఏ ప్రశ్న అడిగినా సరే ఈయన జవాబు చెప్పగలడనమాట. సో ఆ రాజు మెచ్చి బహుమానాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే బహుమానాల కోసం కాదు, జ్ఞానము కోసం అనమాట ఈ యొక్క తపన అనేది, లేదంటే ఈ పోటీలు అనేవి ఇలా ఉంటాయి. అయితే ఈ యొక్క స్వామీజీకి మరి అన్నీ ఏదడిగినా చెప్పేస్తున్నాడు, ఏదడిగినా చెప్పేస్తున్నాడు ఆ రాజుగారు అడిగిన విషయాలన్నీ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి కొంత తెలివిగా ఆలోచన చేసి, మరి ఆ యొక్క సహభార్య ఉంది కదా, మరి ఆ భార్యతో ఆవిడ ఇచ్చిన సలహాను బట్టో లేకపోతే వారిద్దరి యొక్క ఆలోచన బట్టో ఏదో తెలియదు కానీ, మరి ఆయనకి బ్రహ్మచారి వ్రతానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే మరి స్వామీజీలు వివాహం చేసుకోరు కదా. కాబట్టి సో దానికి సంబంధించిన అంటే కామసూత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న వేయడం అనేది జరిగింది. మరి ఈయనకు వివాహం కాలేదు కదా. మరి ఈయనకు వివాహం కాలేదు ఇప్పుడంటే వివాహంతో పనేం లేదులేండి. అన్ని యూట్యూబుల్లోనూ లేదా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు వాటెవర్ సోషల్ మీడియా కాదు. ముఖ్యంగా పెద్ద పెద్ద తెరలు వేసి మరీ సినిమాల్లో చూపించేస్తున్నారు. ఏంటి అనేది. సో కాబట్టి మరి ఆనాటి కాలంలో ఇవేమి లేవు కాబట్టి, ఆయనకేమీ తెలీదు కాబట్టి, ఆయన్ని ఏదో ఒక విధంగా ఓడించాలి అనే ఒక ఆలోచనతో ఈ ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు మరి ఆ స్వామీజీకి ఇది అనుభవం లేదు కాబట్టి కొంత సమయం తీసుకున్నాడు. మరి అతనుకున్న శక్తిని బట్టి మరి అతను ఒక చనిపోవడానికి మరి చనిపోయిన లేదంటే ఇంకొక రాజు యొక్క శవంలోకి ఈయన ఆ సమయంలో పరకాయ ప్రవేశం చేశాడు. అంటే ఈ యొక్క స్వామీజీ యొక్క ఆత్మ ఆ యొక్క రాజు శరీరంలోకి ప్రవేశించింది. సో ఆ రాజుగారు బతికారని చెప్పి అందరూ అనుకున్నారు. అలా ఒక నెల పాటు ఆయన రాజుగా మరి పరిపాలన చేశాడు. మరి ఆయన ఆ యొక్క భార్యతో మరి సాంగత్యం ఉంటది కదా. ఈ విధంగా కొన్ని విషయాలకు ఆయన జ్ఞానం సంపాదించాడు. ఇటువంటి జ్ఞానంతో మరలా వారికి వెళ్ళి మరి ఆయన జవాబులు చెప్పడము, సో ఆయన యొక్క జ్ఞానానికి మరి వాళ్ళు మెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానము మాదిరి అనేది ఆలోచన చేసినట్టయితే ఆయనకు తెలియని దాని గురించి ఆయన ఆ విధంగా చేశాడు. పరాయి వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశించి భర్తగా అతను మారి మరి ఆ స్త్రీ విషయంలో అనుభవించి కొన్ని విషయాలను నేర్చుకున్నాడు. ఇది ఒక మాదిరి. ఈయన అక్కడ గెలిచాడు, నెగ్గాడనమాట. అయితే ఆయన ఆత్మతో చేసింది కాదు కాబట్టి మరి చేసింది కాబట్టి తన సొంత శరీరంతో చేసింది కాదు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగానే మరి పిలువబడుతూ ఉంటాడు. ఇది ఒక మాదిరి. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇస్లాం సహోదరులు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వారు మరి మహమ్మద్ గారిని మాదిరిగా తీసుకుంటారా? మహమ్మద్ గారు నడిచినట్టు, మహమ్మద్ గారు మాట్లాడినట్టు, లేదంటే మహమ్మద్ గారు చెప్పింది పాటించినట్టయితే మరి సృష్టికర్తను చేరుకోగలరా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. ప్రతి వ్యక్తి కూడా దాని గురించి డిస్కషన్ చేసుకోవాలి. అయితే మరి మహమ్మద్ గారు ప్రార్థన చేశారు, మహమ్మద్ గారు మరి వేడుకున్నారు, అయ్యా నేను పాపిని అని. అంటే మహమ్మద్ గారు ఒక మంచి గొప్ప లీడర్, కానీ ఆయన ఒక గొప్ప మాదిరిగా మనకి కనిపించరు. అయితే ఇక్కడ మీకు అవకాశం ఉంది. ఈ యొక్క రంజాన్ మాసం వస్తుంది కాబట్టి మహమ్మద్ గారి గురించి కూడా బాగా చదవండి. ప్రతి ఒక్కరూ కూడా చదవండి. నేను చదవడానికి ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే అనుదినము దేవుని యొక్క వాక్యము చదువుతున్నట్టు యేసుక్రీస్తుని గురించి నీకు ఎంత తెలుసని నువ్వు అనుకుంటున్నావు? నీకు తెలిసింది చాలా తక్కువే, నాకు తెలిసింది చాలా తక్కువే. మనం ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఉన్నతమైన శ్రేష్టమైన గొప్ప మాదిరికరమైన వ్యక్తుల్ని నీ ముందుంచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ద్వారా నిన్ను నువ్వు మలుచుకుంటూ నీ జీవితంలోకి ముందుకు సాగిపోవచ్చు. లేదంటే ఏమవుతుంది? ఏమీ అవదు. అనేకమైన రోగాల పాలవుతూ ఉంటారు. కొన్ని మనము కావాలని తెచ్చుకోము. అయినప్పటికీ మన యొక్క ఆలోచన విధానాల వల్ల ఆ స్ట్రెస్కి గురైనప్పుడు, నీ ఆలోచన తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, సగటు ఒక మానవుడి జీవితంలో భయంకరమైన ఆలోచనలండి. అంటే చెడ్డ ఆలోచన నేను అనడం లేదు. ఒత్తిడి,
తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యాలు పాలయ్యే విధంగా ఉంటాయి. కొంతమంది, చాలామంది ఈ మధ్య న్యూస్‌లో చూస్తున్నాను, అప్పుల బాధ తట్టుకోలేక పిల్లలను చంపి వారు కూడా చచ్చిపోతున్నారు. కొంతమంది అనారోగ్యాల బాధను తట్టుకోలేక ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ మరి అవకాశం లేక వారు చివరికి సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చెయ్యండి. మీ ఇంట్లో కూడా చాలామంది అనారోగ్యంతో ఉండుంటారు. ఒకసారి గనక హాస్పిటల్ గనక తీసుకెళ్ళినట్టయితే మీరు కూడా ఎన్నో సార్లు ఆ మాట ఉంటారు. ఈ అమ్మాయి బానే ఉందండి, ఈ అబ్బాయి బానే ఉన్నారు, మెడిసిన్ కూడా బానే వాడుతున్నారు, అయినప్పటికీ మరి మీరు ఇంకా మంచి ఆరోగ్యం రావట్లేదు. కారణం ఏంటి అంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. స్ట్రెస్. ఒక సగటు కుటుంబ యజమానిగా ఎంతో తీవ్రమైన ఆలోచనలతో ఉంటూ ఉంటాడు. ఆర్థిక పరిస్థితులను ఎదిరించడానికి, మరి వచ్చినవి సరిపోక, మరి బంధువుల విషయంతోనూ, మరి అదేవిధంగా మరి కుటుంబ వ్యవహారంలో అనేకమైన విషయాలతోనూ, ఒక స్త్రీగా ఒక ఇంటిలో నడిపించే విషయంలోనూ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, పిల్లల గురించి, మరి ఇలాగ భర్త గురించి అనేకమైన పరిస్థితుల నుంచి ఎంతో భయంకరమైన తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఇలాంటి ఒత్తిడిలో నువ్వు శ్రేష్టమైన భక్తి జీవితం జీవించడం అనేది అసాధ్యమో. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియక వాళ్ళు వీళ్ళు చేసిన వీడియోలను చూసుకుంటూ నీ భక్తి జీవితం అనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మరి గుణదల తిరణాల్లో 3 రోజులు గడుపుతూ ఉంటారు. మరి యొక్క తిరణాలు 3 రోజులు జరుగుతూ ఉంటాయి. ఈ గుణదల తిరణాల్లో అంటే విజయవాడలో గుణదల తిరణాల్లో మోకాళ్ళతో కొండలు ఎక్కడము, ఆ యొక్క రక్తాలు కారడము, ఒక పిచ్చి పిచ్చి ఆలోచన ధోరణి, గుడ్డి నమ్మకము, అజ్ఞానపు నమ్మకము అన్నమాట. ఎక్కడ బైబిల్‌లో అలా చేయమని చెప్పలా. అలా చేయడం వల్ల మేలు కలుగుతుంది అని భ్రమలో ఉంటున్నారు. కానీ దాన్ని తెగించి ఎంత ధైర్యంగా ఎవరు చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. అక్కడ ఫాదర్‌లకు కూడా తెలుసు అది తప్పు అని. కానీ వాళ్ళు వినే స్థితిలో ఉన్నారంటే లేరు. అంటే వారు సరైన మాదిరిని ఎంచుకోలేకపోతున్నారు. మనుషులు చేసిన వీడియోలు చూస్తున్నారు కానీ లేఖనాలు చదివి, దేవుని యొక్క వాక్యము చదివి వారు మాదిరిని ఎంచుకోలేకపోతున్నారు. గుడ్డి భక్తి చెయ్యమాకండి ఈరోజు. గుడ్డి భక్తి చెయ్యొద్దు. అనేక మంది పుణ్యస్థానాలని లేదంటే తీర్థయాత్రలని ఇలా చాలా వారు నమ్మిన వాటిని బట్టి చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చులు పెడుతూ ఉంటారు. అన్ని మతాలలో ఉన్నారు. నేను ఇక్కడ మతం గురించి ప్రబోధించడం లేదు. నీవు ఒక వ్యక్తిని ఎంచుకో. ఆ వ్యక్తి యొక్క మాదిరి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. నిజమైన సృష్టికర్తను చేరుకునే విధంగా చేయాలి. నువ్వు ఏ మతమైనా పర్వాలేదు. అయితే నేను ఇక్కడ యేసు ప్రభు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా క్రైస్తవులు అని చెప్పేసి అనుకుంటున్నారు, మరి సంతోషిస్తున్నారు, నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నారు. వాస్తవమే, నిజమే. మరి మిగిలిన వాళ్ళకంటే ఈయన గొప్ప మాదిరిగా కాదా అని కూడా తెలుసుకోండి. గుడ్డిగా యేసుప్రభు నమ్ముకోమని నేనేం చెప్పడం లేదు. యేసు ప్రభువును మాత్రమే ఎందుకో నమ్ముకోవాలో మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మనం చూసిన దాంట్లో ఆయన మనతో సహానుభవం కలిగిన వ్యక్తి అన్నమాట. ఎవరు? యేసు ప్రభువారు. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి బాధ ఆయనకు తెలుసు. ఆయన పరకాయ ప్రవేశం చేయలేదు. ఒక దేహంలో నుండి ఇంకో దేహంలోకి మారిపోలేదు. ఆయన డైరెక్ట్గా ఈ భూమికి జన్మించాడు. ఈ భూమి మీద జన్మించాడు ఆయన. ఒకసారి ఆలోచించండి. ఆయన బాల్యము నుండి నీవు ఎటువంటివి ఎదుర్కొన్నావో అవన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. నీ దుఃఖము ఆయనకు తెలుసు, నీ ఆకలి ఆయనకు తెలుసు. మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం కదా, ఆయన ఉపవాస ప్రార్థనలతో ఉండేవాడు. ఆకలి కొన్నప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మరి ఆయనకి దాహం వేసిందన్న సంగతి మనకు తెలుసు. అంటే ఆయన తన శక్తి చేత దేవుడిగా ఈ భూమి మీదకి రాలేదు. అందుకే ఆయన సంపూర్ణమైన మానవుడు అని చెప్పేసి కూడా మనం బైబిల్లో చదువుతాం. అయితే ఆయన మాత్రమే ఒక ఉన్నతమైన మాదిరిని ఎలా చెప్పగలం? ఎందుకంటే ఆయన అనేక సార్లు శిష్యులతో మాట్లాడుతూ, చాలాసార్లు అనేక మంది జనం ఆయన మరి వెంబడించే సమయంలో, ఆయన బోధలు వినే సమయంలో, మరి ఆ బోధలు కనుక మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే 25వ వచనం కానీ, 27వ వచనం కానీ, 34వ వచనం కానీ ఇలా చూసినట్టయితే యేసుక్రీస్తు వారు తరచుగా ప్రజలతో చెప్తున్న మాట, అంటే ఈ మానవులతో చెబుతున్న మాట. నేను చెప్తున్నాను కదా, మతాలకు సంబంధించిన విషయం కాదు ఇది. మతాలు సంబంధించిన విషయమే కాదు. కొన్ని సందర్భాలు వేరే మతంలో నేను చెప్పాను. కానీ వాళ్ళు మాత్రమే కాదుగా, ఇంకా చాలామంది ఉన్నారుగా ఆయా మతాలలో గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నవారు. వారిని కూడా తీసుకోండి అవసరమైతే మాదిరిగా. వారి గురించి చదవండి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తరచుగా ఆ ప్రజలతో చెబుతున్న మాట ఏంటి అంటే, చింతించకుడి అని చెప్తూ ఉంటాడు. మీరు చింతపడవద్దు అని చెప్తాడు. ఏమి తిందుమా, ఏమి తాగుతారు అని చెప్పేసి దాని గురించి ఆలోచన చేయమాకండి. రేపేం జరుగుతుందో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారేంటి? దాని గురించి చింతిస్తారేంటి? మీరు ఇలా చింతించడం వల్ల మరి ఎవడైనా సరే ఒక 3 ఎత్తు పెరిగిపోతారా?
పెరుగుతారా చెప్పండి? మీకు తెలిసిందే. చింతించడం వల్ల మూరుడు ఎత్తు కాదు కదా, మరి 2, 3 ఇంచులు కూడా పెరగరన్న సంగతి మనకు తెలుసు. అలాగే మరి ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ కూడా పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళేం తినాలి, మరి కుటుంబ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి అని, అదేవిధంగా ప్రతి సెక్టార్‌లో, ప్రతి రంగాలలో ఉన్న వారి వారి యొక్క పరిస్థితులను బట్టి ఆలోచిస్తూనే ఉంటారు. ఆ యొక్క ఆలోచన విషయంలో ప్రభువారు కొన్ని విషయంలో మరి ఆయన చెప్తున్నాడు. చింతించొద్దు, తినే విషయం గురించి, తాగే విషయం గురించి దిగులు పడమాక అని చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు చింతించడం వల్ల ఏం పెద్దగా మారిపోవు అని కూడా చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు అంటే, కష్టపడి మనం పని చేయడం వల్ల ఆ ప్రతిఫలం మనం పొందుకుంటాము. మన జీవిత యొక్క విధానాలు అన్నీ కూడా దైవాధీనములో ఉంటాయి. దేవుడు వాటిని సరిచేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడని ప్రభు చెప్తున్నాడు. కానీ ఇది మీరు చేయమాకండి, తిండి గురించి మానేసేయండి, కాబట్టి మీరు వెళ్ళి ఇంక రేపొద్దున వంట కోసం ఏం తెచ్చుకోవద్దని చెప్పడంలా, తాగే నీళ్లు పట్టుకోమాకండి, ఎలా తాగుతామని చెప్పేసి ఆలోచన చేయొద్దు అని చెప్పడంలా, సందర్భానుసారంగా మనము ఆలోచన చెయ్యాలి. అనవసరమైన ఒత్తిళ్లకు గురైపోయి, ఆ ఒత్తిడి నుంచి తీవ్రమైన ఆలోచనలు పెంచుకొని, స్ట్రెస్‌కి గురయ్యి, అనేకమైన రోగాలు తెచ్చుకొని, హార్ట్ అటాక్స్‌లే గానీ, బీపీలే గానీ, లో బీపీలే గానీ, ఇంకా థైరాయిడ్ ఎఫెక్ట్సే గానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు అవకాశం ఉంటే అవి కూడా పరిశీలన చేయండి. ఎన్నో రకాల వ్యాధులు, నరాల బలహీనతలు, కళ్ళు తిరగడాలు, సడెన్‌గా ఒక్కసారి మొత్తం బాడీ మొత్తం ఎన్నో రకాల అనారోగ్యాలకి ప్రధానమైన కారణం ఏంటంటే స్ట్రెస్. శరీరములో మన ఆలోచన విధానంలో మరి తీవ్రమైన స్థాయికి చేరుకున్నప్పుడు మరి అనేకమైన మరి ఆ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఆటి విషయంలో మనకి మంచి ఫుడ్ కావాలి. మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ నువ్వు ఈ యొక్క ఆలోచన తగ్గించుకోవాలి కదా! సెట్ అవ్వదు. అందుకే ఈరోజు వాటిని ఉపయోగించుకుంటూ, ఇదిగోండి మరి పీహెచ్ లెవెల్ వాటర్ ఎంతుంది, మరి ఈ పీహెచ్ లెవెల్ వాటర్ తాగితే ఇందులో ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మరి ఆల్కలైన్ వాటర్ తాగండి, లేదంటే ఈ ఫ్రూట్‌లో ఇలాంటివి ఉంటాయి, ఈ ఫ్రూట్‌లో ఇలాంటివి ఉంటాయి అని చెప్పి ఫ్రూట్ రేట్లన్నీ పెరిగిపోయినాయి. వాటర్ రేట్స్ కూడా పెంచేశారు. ఒక్కొక్క 500 ఎంఎల్ బాటిల్ ఒకటి ₹100 పెట్టేశారు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి డబ్బున్న వాళ్ళు నీళ్లు తాగడం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత తాగినా సరే వారి ఆరోగ్యం 100 సంవత్సరాలు దాటిపోయి బతికేస్తున్నారా? కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, జీవము కలిగిన దేవుడి చేతుల్లో మరి నీ ఆరోగ్యం ఉంది కాబట్టి, ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించాలి. ఆయన ఏమంటున్నాడు? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సార్లు చెప్పారు, చింతించొద్దు, చింతించొద్దు అని చెప్తూనే ఉన్నారు. ఈరోజు నీ వేదన, నీ బాధ నువ్వు ఆయనకి అప్పగించు. నీ భారము ఆయన మీద మోపమని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని పిల్లలారా, ఒకసారి ఈ విషయం గురించి మాత్రం మీరు ఆలోచన చేయండి. నేను ఎక్కువగా బాధపడడం వల్ల, నేను ఎక్కువగా దుఃఖించడం వల్ల, లేదంటే ఒక విషయం గురించి పదే 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 నేను ఆలోచించడం వల్ల ఆ తప్పు సరైపోతుందా, లేదంటే నా జీవితం మారిపోతుందా అంటే మారదు. ఆ పరిస్థితుల్లో ఏటిల్లో మార్పు రాదు. మార్పు రావాలి అంటే నీకు గనక వచ్చే మంచి ఆలోచన, నీ శ్రమను, నీ బాధను నీలో దిగమింగుకుంటూ భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయి అనారోగ్య పాలయ్యి నీ కుటుంబానికి అన్యాయం జరగడం కంటే దేవుని చేతిలో పెట్టడం మంచిది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మనం ఇప్పుడు కూడా కొంచెం లోతుగానే ఆలోచించాలి, లోతుగానే మరి ధ్యానించాలి. కాబట్టి ప్రభువారు అనేక చోట్ల ఆయన చింతించొద్దు, చింతపడకుడి అని చెబుతూనే ఉన్నాడు. అయినప్పటికీ మరి ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు కూడా చింతించారు. ఎందుకు చింతించారు అంటే, మనము గనుక ఈ విషయాన్ని గనుక చూసినట్టయితే, మరి మార్కు సువార్త 14వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్టయితే యేసువారు చింతాక్రాంతుడైనట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఆయన చింతించినది దేని గురించి, మనం చింతించేది దేని గురించి అనే తేడాను ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీరు చింతపడమాకండి అని చెప్పిన ప్రభువే చింతించడము మరి పెద్ద మాదిరేమవుతుందండి. దీన్ని ఇలాగా వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు, లేదంటే దీని గురించి మరి అబ్బా ఇదంటారా, నీతులంటారా, అయ్యంటారా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక మంచి భక్తి కలిగిన మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే, సందర్భం ఏంటి, కారణం ఏంటి అని చూసుకోవాలి. అది మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు మరి పేతురు, యోహాన్ని తీసుకొని మరి ఆ కొండ మీదకి వెళ్ళి మరి గెత్సేమనే తోటలో ప్రాంతంలో మరి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చింతాక్రాంతుడు అవ్వడానికి ఇక్కడ మనకు ఆ సందర్భం కనిపిస్తుంది. రాబోతున్న శ్రమను గూర్చిన,
ఆ సిలువ మరణమును గూర్చిన ఆ తీవ్రతను బట్టి మరి ఆయన ప్రార్థించడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు వారు సంపూర్ణమైన మానవుడుగా జన్మించాడు కాబట్టి మరొక మాట అంటాడు ఆయన ఏమని, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది అంటాడు. ఎందుకని? ఆయన ఆత్మ మరి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కాబట్టి ఆయన యొక్క ఆత్మ స్థిరంగా ఉంది, బలంగా ఉంది. అయితే ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే మరణించడానికి వచ్చాడన్న సంగతి మనకు తెలిసిందే. అంటే ఆయన స్థిరమైన స్థితిలో ఉన్నాడు. ఆత్మ సంకల్పము పర్ఫెక్ట్‌గా ఉంది. ఎక్కడా లోపం లేదు. అందుకే ఆయన బాల్యము నుండి తండ్రి పని మీద ఉంటూ మరి ఆయన ఎంతో చక్కగా మరి సుమారు ఒక 30 సంవత్సరాల వరకు ఆయన చాలా జాగ్రత్తగా ఎదిగినట్టు, ఆయన మరి ధర్మశాస్త్ర విషయంలో అన్నిట్లో మరి పాండిత్యం కలిగిన వాడిగా, మరి అనేక పరిస్థితుల విషయం మీద అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన ఎంతో మందితో మరి 12 ఏళ్ల కాలంలోనే ఆయన ఎంతో మంది జ్ఞానులతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తూ ఉంది. తగిన సమయం వచ్చింది. మరి ఆ సమయంలో ఆయన తన యొక్క బోధన మొదలుపెట్టాడు. అయితే ఆయన ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. అయితే మనకిక్కడ ముఖ్యంగా మన కల్చర్ అని కాదు, సాధారణంగా మానవుని యొక్క కోణం చూసినట్టయితే ఈ మానవుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడు అంటే, ఒక హీరో అనంగానే ఎలా ఫీల్ అవ్వాలి? ఒక్క పంచ్ ఇవ్వగానే అన్నమాట తిరుక్కుంటూ గింగరాలు తిరుక్కుంటూ పడిపోవాలి. ఎవరో విలన్స్. ఇది మానవుని యొక్క ఆలోచన విధానం. హీరో అంటే ఇలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. హీరో అంటే ఇలాగ ఉండాలి అని. మరి ఆయన ఖచ్చితంగా మరి మంచి బాహుబలి గెటప్ లాగా మరి ప్రభాస్కున్నట్టు కండలు ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి. మరి ఇంకా ఆయన అనేక మందిని చావగొట్టాలి. ఇది తప్ప ఒప్ప అని నేను చెప్పడం లేదండి. ఆలోచించండి. సైకాలజీ, మన హ్యూమన్ సైకాలజీ ఎలా తయారైంది, మన మనిషి ఆలోచించే విధానం ఎలా తయారైపోయింది, ఒకసారి ఆలోచన చెయ్యండి. ఏది ఏంటి అన్నది మనస్సాక్షి పెట్టి మనం గనక నికరంగా గనక కూర్చొని గనక ఆలోచన చేసినట్టయితే వాస్తవం మనకు అర్థమవుతుంది. సో మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ముఖ్యంగా మన ఇండియన్స్ కూడా మనకి అది అరే ఇదంతా పెద్ద న్యూసెన్స్ రా, ఏంట్రా అది అని తెలిసినా సరే మనకు అది ఇష్టం. అందుకే డైరెక్టర్లు, ఈ సినిమా డైరెక్టర్లు కూడా లాజిక్లు చూడమాకండి అంటారు, లాజిక్లు చూడకూడదు అంటారు. మరి ఫ్యాంటసీ పేరుతో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా విదేశీ మూవీలు అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్యాంటసీ మూవీస్ ఇంకా మన తెలుగులో ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు అంతే, పెద్ద ఏం తేడా ఉండదు. హీరో బలశాల అయి ఉండాలి, స్మార్ట్ అయి ఉండాలి. మరి జేమ్స్ బాండ్ 007 లాగా మరి టెక్నాలజీని యూజ్ చేస్తూ మరి శత్రువులను హంతం చేస్తూ ఉండాలి. అవసరమైతే ఒక సింగిల్ హ్యాండ్తో అందరి శత్రువుల్ని మరి సంహరించి రాజ్యాలను కాపాడేవాడిగా ఉండాలి, లేదంటే అన్ని దేశాలను ఏలేవాడిగా ఉండాలి. ఇది ఒక హీరోయిజం. ఎవరో ఒకరిని చంపాలి, లేదంటే కొట్టాలి, లేదంటే తిట్టాలి అంటే ఒక డైలాగ్ వేస్తే ఇంకా ఇప్పుడు డైలాగుల్లో బూతులు, ఎవడు బాగా మంచిగా డైలాగుతో బూతు తిడతాడో వాడు సూపర్ హీరో. అంటే డైలాగుల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. బూతు డైలాగులు ఉండాలి. అలాంటి బూతు డైలాగులు బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తి గొప్పగా మనకు కనిపించాలి అంటే ఫిజికల్ స్ట్రక్చర్, బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, 6 ప్యాక్లు ఉండాలి, కండలు తిరిగిన వాళ్ళలాగా ఉండాలి. అందుకే కదా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దేవుళ్ళను గురించి చిత్రీకరించాలంటే ఆడదేవుడినైతే అంటే మరి లేడీ గాడ్స్ ఉంటారు కదా, లేడీ గాడ్స్ని అయితే మరి సౌష్ఠవంతో అందంతో శిల్పాలు చిక్కుతూ ఉంటారు. ఎక్కడ కూడా ఫ్యాటీగా కానీ లేదంటే అందవికారంగానే ఎక్కడా ఉండరు. ప్రపంచ సుందరి అంటే ఎలాగైతే ఉండాలని ఆశిస్తూ ఉంటారో మానవుడు, వీరు చెక్కే విగ్రహాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క విగ్రహాల యొక్క సౌష్ఠవము అందమంతా కూడా బయటికి కనిపించే విధంగా మరి లేడీ గాడ్స్ని చెక్కుతూ ఉంటారు. అలంకరణ ఎవరెవరైతే వేటిని ఇష్టపడుతూ ఉంటారో, మన ఇండియన్ కల్చర్కి వచ్చేప్పటికి మన కల్చర్లో ఎటువంటి ఆభరణాలు అయితే ధరిస్తూ ఉంటారో అద్భుతమైన డిజైనింగ్స్, వెండి, బంగారములు, వజ్రాలు అన్నిటినీ వాటికి అలంకరింపజేస్తారు. అంటే ఒక ఆడదేవత లేదంటే ఒక లేడీ గాడ్ ఇలా ఉండాలి అంటే అందము ఉట్టిపడేలాగా కొన్ని విగ్రహాలను, లేదంటే కొన్ని మరి పవర్ఫుల్ లేడీ గాడ్స్ అని సృష్టించినప్పుడు నాలుకలు బయట పెట్టడం, ఇంకొక 6 చేతులు పెట్టడము, ఒక పవర్ఫుల్ వెపన్స్ పెట్టడము ఇలాగా. అలాగే గ్రీక్ అయినా సరే ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ వాళ్ళ దేవుళ్ళు కూడా అలాగే ఉంటారు. అటువంటి విధానంలోనే ఉంటారు. అంటే
నేనేం చెబుతున్నాను అంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని నేను చెప్పడం లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. హీరోయిజం ఉన్నవారే దేవుళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు వచ్చేపాటికేమో బలమైన ఆత్మ కలిగిన మహోన్నతుడైన దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆత్మ అందరికి కనబడిద్దా? కనిపించదు. అయితే ఆయన ఒక సాధారణమైన మానవుడిగా వచ్చాడు. ఈ సాధారణమైన మానవుడు మరి ఈ బలహీనమైన శరీరాన్ని బట్టి మరి రాబోతున్న శ్రమను మరి ఆయన తెలుసు కాబట్టి ఆ శరీరము సహకరించడం లేదు. అందుకే ప్రార్థన చేశాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరాలి అని. అంటే తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము ఆయన తన చిత్తాన్ని మరి ఆ యొక్క ముందుకు సాగిపోయాడు. కానీ ఎక్కడ ఆయన వెను తిరగలేదు. బలమైన సంకల్పము ప్రణాళికను కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అది నెరవేర్చే వరకు కూడా ఆయన వెను తిరగలేదు. ఆయన గనక వెనుతిరిగితే గనక ఈ మానవాళి యొక్క పాపములో నుండి వాడు బయటకు రాలేడు కాబట్టి వాడు నిత్య నరకానికి పాత్రుడవుతాడు. కాబట్టి ఆ శాపభారమును, ఆ పాపభారము నుండి వాడికి విడుదల కలిగించాలి అంటే మరణము మీద జయము సంపాదించాలి, మరణాన్ని తొక్కి పట్టాలన్న యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి యేసు క్రీస్తు వారు మరి యొక్క ఆ పాపము నుండి, ఆ శాపము నుండి మనల్ని తప్పించడం కోసం ఆయన సిలువ మరణానికి సిద్ధపడ్డాడు. మనం బాగా ఆలోచన చేసినట్టయితే ఏదో మాట్లాడుకున్నంత తేలికేం కాదు. అది భయంకరమైన చర్మము తోలుగా ఊడే కొరడా దెబ్బలు ఆయన తిన్నప్పటికీ నరాలు చిట్లిపోయి తల పగిలిపోయేంత నొప్పి అనుభవించే పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆ కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు, ఆ యొక్క చీలమండల్లో మేకులు కొడుతున్నప్పుడు ఆ యొక్క బాధ, ఆ పెయిన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఊహించు. మీకు యాక్సిడెంట్లు అయినప్పుడు, లేదంటే ఎక్కడైనా సరే మీకు తెలుసు, ఈ జీవితంలో ఏదో ఒకటి పరిస్థితి మీరు ఎదుర్కొనే ఉంటారు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ పెయిన్ మనకు తీవ్రంగా ఉంటుంది. సెప్టిక్ అయిపోద్ది. చిన్న పినీసు గుచ్చుకుంటేనే సెప్టిక్ అయిపోద్ది. తీవ్రమైన నొప్పులు వస్తూ ఉంటాయి. దానికి మెడిసిన్ వాడుతూ ఉంటాం. అలాంటిది ఆయన పొందిన శిలువ మరణం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎంత భయంకరంగా అనుభవించాడు. వాటన్నిటికీ ఆ శరీరాన్ని సిద్ధపరుచుకున్నాడు ఆయన. ఓం ఫట్ స్వాహ అనగానే, అంటే ఇది క్యాజువల్గా వచ్చిన సినిమాలో డైలాగులే కాబట్టి నాకు అలవాటు అయిపోయింది, కానీ వేరే మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. ఇలాగ అనంగానే మాయమైపోవడం, ఇలా అనంగానే నొప్పి తగ్గిపోవడం, ఇలా అనంగానే మా యొక్క మొత్తం శరీరం అంతా మా న్యాచురల్గా అయిపోవడం, ఇది కాదు. ఎక్కడ దేవుడు ఇటువంటి శక్తిని ప్రదర్శించలేదు. ఆయన బాల్యంలో కూడా అద్భుతాలు చేశాడని చెప్పేసి ఇస్లాం మతం వాళ్ళు ప్రచారం నమ్ముతారు. కానీ దానికి ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన బైబిల్లో మాత్రం అలాంటి మ్యాజిక్లు కానీ ఆయన బాల్యంలో అద్భుతాలు చేసినట్టుగా ఎక్కడ లేదు. ఆయన తనకు తాను అద్భుతాలు చేసుకోలేదు. విశ్వాసము నిమిత్తమే కొన్ని అద్భుతాలు చేశాడు తప్ప తాను చేసుకోలేదు. అలాగా ఆ శ్రమను భరించడానికి కోసం ఆయన చింతాక్రాంతుడై ప్రార్థన చేశాడు. నేను వెనుదిరిగి వెళ్ళకూడదు ఆయన స్థిరపడ్డాడు. అటువంటి ప్రార్థన చేశాడు. మన కోసం ప్రార్థన చేశాడు. మన కోసం ఆ చింతన వేసుకున్నాడు. ఆయన అంటున్న మాట, మీరు చింతించొద్దు అన్నాడు. మరి అదేవిధంగా మరి తన శిష్యుడైన పేతురు వారు చెబుతూ ఉంటారు. ఏమని? 1 పేతురు 5వ అధ్యాయం చూసినట్టయితే 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన గురించే చింతిస్తున్నాడండి. ఆ మరణము మన కొరకే. ఈరోజు నీవు నమ్మి విశ్వసించి ఆయన్ని మాదిరిగా తీసుకొని నీ పాపములు నీవు ఒప్పుకొని నా కోసం ఆలోచించే ప్రభువా నీవు ఉన్నావా అని నీవు ఆయన చేతికి నువ్వు సరెండర్ చేసుకుంటే నీకు విమోచన, విడుదల కలుగుతుంది. నిన్ను గూర్చి చింతించడానికి, నిన్ను గూర్చి ఆలోచించే వ్యక్తి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. నిన్నెవ్వరూ ప్రేమించకపోయినా సరే, ఒక్కోసారి నీ యొక్క డబ్బు మీద ఆధారపడి నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు నిన్ను ఇబ్బంది పెట్టినా సరే, నిన్ను మోసగించినా సరే, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల కోసము లేదంటే డబ్బు కోసము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిన్నుగా ప్రేమించేది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవరూ కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడరు. కొంతకాలం ప్రేమిస్తారేమో, కానీ అది శాశ్వత కాలం ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను శాశ్వత కాలం ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మరొక మాదిరిని మన ముందు ఉంచి ఆయన అది పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎవరన్నా తీసుకో, ఈయన కంటే ఇంత గొప్ప మాదిరిని చూపించిన ఎవరు నీకు కనిపించినా వారిని ఫాలో అయిపో. నువ్వు సృష్టికర్తను చేరుకోవాలి, అంతే నా ఉద్దేశం. నా మట్టుకైతే అద్భుతమైన ప్రేమామయుడు యేసుక్రీస్తు వారు మరి నాకు కనిపించారు.
ఆయన నేను మాదిరిగా తీసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రములు. తండ్రి, నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, నీ కుమారుడు చేసిన యొక్క త్యాగమును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా గురించి ఆలోచించడానికి మమ్మల్నిగా ప్రభువ, ఉన్నది ఉన్నట్టుగా ప్రభువ మరి ప్రేమించే వ్యక్తి కేవలం యేసు ప్రభువారే. మాలో ఏముందో అన్నిటినీ ఆయన గమనించిన వాడే, మాతో సహానుభవం కలిగిన వ్యక్తి. ఆయన మా గురించి చింతిస్తున్నాడు, మా రక్షణ కొరకు. మరి నీ మాటను ప్రభువ, ఆయన నీకు ఇచ్చిన మాటను పరిపూర్ణం చేశాడు కాబట్టి ఆయన మాదిరిని కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ భక్తి జీవితంలో మేము కాపాడుకుంటూ ఉన్నతమైన విధానములో నిన్ను చేరుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయమని, నిన్ను విశ్వసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు మాదిరిని పోలి జీవించడానికి మా అందరికీ మీ సహకారం అందించమని నజరుయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.